రాముడు కౌసల్యాదేవికి జన్మించడానికి కారణమేమిటో మీకు తెలుసా? పూర్వజన్మలో కౌసల్యాదేవి మనోరమ అనే మహా తపస్సు విష్ణువు కోసం హిమవ పర్వతం పైన కఠినమైన తపస్సు చేస్తూ పరమాత్మను దర్శించాలనే కోరికతో వందల ఏళ్ల పాటు ఉపవాసం చేసింది. ఒకరోజు విష్ణువు గరుడ వాహనంపై ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆమె నమస్కరిస్తూ, ప్రభు, నేను మాతృరూపంలో నిన్ను మానవలోకంలో పుట్టి సేవించాలనుకుంటున్నాను. నీ తల్లిగా ఉండడం నా పరమ భాగ్యం అవుతుంది. నా కోరికను తీర్చండి అని అడుగుతుంది. అప్పుడు విష్ణువు సంతోషించి, మనోరమ, నీ తపస్సు మహత్తరమైనది. త్రేతయుగంలో నేను రాముడిగా అవతరిస్తాను. అప్పుడు నువ్వు నన్ను కౌసల్యాదేవిగా జన్మించి నా తల్లిగా అవుతావు అని చెప్పాడు. కాలం గడిచిన తర్వాత త్రేతాయుగంలో దాశరథ మహారాజు సంతానం లేక దుఃఖిస్తూ పుత్రకామేష్టి యోగం జరిపించాడు. ఆ యజ్ఞంలో అగ్నిదేవుడు పాయసాన్ని ఇచ్చాడు. దాశరథుడు ఎక్కువ భాగాన్ని కౌసల్యాదేవికి ఇచ్చాడు. ఎందుకంటే ఆమె ప్రధానమైన రాణి కాబట్టి. పాయసం తాగిన తర్వాత విష్ణువు రామరూపంలో ఆమె గర్భంలోకి ప్రవేశించాడు. కౌసల్యాదేవి గర్భంతో ఉన్నప్పుడు ఆమె నుంచి అపూర్వమైన ప్రకాశం వెలువడేది. యజ్ఞవేదికలు, దేవతలు ఆ ప్రకాశాన్ని చూసి విష్ణువే అవతరించబోతున్నాడు అని ప్రకాశించారు. రాముడు పుట్టిన తరువాత ఆకాశమంతా మంగళ స్వరాలతో నిండిపోయింది. దేవతలు కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. అప్పుడే మనోరమ చేసిన తపస్సు కూడా ఫలించింది. ఆమె భగవంతుడికి తల్లిగా జన్మించి కౌసల్యాదేవిగా తన పరమ లక్ష్యాన్ని సాధించింది. స్టోరీ ఇంట్రెస్టింగ్గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేసేయండి.